VG24 న్యూస్కి స్వాగతం. గౌడ కులస్తులను అన్ని పార్టీలు సముచిత స్థానం కల్పించి అధిక సంఖ్యలో రాజకీయ అవకాశాలు కల్పించాలని, అందుకోసం ప్రతి ఒక్క గోప బంధువు కృషి చేయాలని గోప రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి శ్రీనివాస్ గౌడ్ కోరారు. గోపా వరంగల్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బైరి లక్ష్మీనారాయణ చిర్రరాజు గౌడ్ ఆధ్వర్యంలో గోపా 23వ కార్తీక మాస వనభోజనాల కార్యక్రమంను కిలా వరంగల్లోని చిల్డ్రన్స్ పార్క్లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి శ్రీనివాస్ గౌడ్ హాజరై ప్రసంగించారు. ముందుగా గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన కంఠమేశ్వర స్వామికి, సురమాంబ తల్లికి, రేణుకెల్లమ్మ తల్లికి పూజలు నిర్వహించి వనభోజనాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్, వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షులు పోషాల పద్మస్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొమ్మెర కుమారస్వామి గౌడ్, కోశాధికారి రమేష్ గౌడ్, హన్మకొండ జిల్లా గౌరవ అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, కోశాధికారి ఉపేందర్ గౌడ్, గోపా మాజీ అధ్యక్షులు డాక్టర్ తాళ్ళ రవి గౌడ్, బుర్ర విద్యాసాగర్ గౌడ్, తాళ్ళపల్లి జనార్దన్ గౌడ్, సిఐ రామకృష్ణ గౌడ్, గట్టు జీవన్ గౌడ్, కేయు విద్యార్థి సంఘం నాయకులు అరిగంటి నాగరాజు గౌడ్, మార్కా విజయ్ గౌడ్, రాష్ట్ర నాయకులు ముంజా వెంకటరాజం గౌడ్, కోల రాజేష్ గౌడ్, గునికంటి రమేష్ గౌడ్, పోషాల నరేందర్ గౌడ్, తల్లపల్లి ప్రకాష్ గౌడ్, హరీష్ గౌడ్, మణికంఠ గౌడ్, గోపాకుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈరోజు మన 23వ కార్తీక వనభోజనాలు వరంగల్ ఫోర్ట్ లోపల, మన మిడ్ ఫోర్ట్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. మరి వరంగల్ మరియు హన్మకొండ ఉమ్మడి గోప ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను మనకు స్టేట్ ఆర్గనైజేషన్ గోపా నుంచి విచ్చేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ సాబ్కి, మరి అదేవిధంగా ముంజా వెంకటరాజన్ గారు, వారికి స్వాగతం సుస్వాగతం. మరి మీ గౌడ మిత్రులకు, బంధుమిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ 23వ కార్తీక వనభోజనాలలో ఆటపాటలతో మరి చిన్న పెద్దలు అందరూ కూడా ఆడుకొని మరి వారు వనభోజనాలు మరి వనంలో చేసి వారి యొక్క మనకు కంఠమహేశ్వర స్వామి యొక్క మరి రేణుకా ఎల్లమ్మ యొక్క ఆశీస్సులతోని వారు ఆయురారోగ్యాలతో ఉండాల్సిందిగా మరి మనం గోపా వరంగల్ అండ్ హన్మకొండ తరఫున ఆకాంక్షిస్తున్నాము. వారికి మరి కౌండిన్య మహాముని, మరి బత్తిని మొగిలే గౌడ్, అదేవిధంగా మనకు సర్దార్ సర్వాయి పాపని యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా, వారు ఆయురారోగ్యాలతో పాటు మరి విద్య, వైద్యము, మరి బిజినెస్లలో, మరి రాజకీయంగా అన్ని విధాలుగా వారు ముందు వెళ్ళాల్సిందిగా ఆకాంక్షిస్తూ వారు మేము కోరుకోవడం జరిగింది. అందరూ కూడా హ్యాపీగా ఈ ఒక్కరోజు స్పెండ్ చేయాల్సిందిగా అందుకు వారు పార్టిసిపేట్ చేసినందుకు గాను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వరంగల్ హన్మకొండ గోపా 23వ వనభోజనాలకు చేయడం చాలా సంతోషం. గోపా అంటే ఏంటి అని అందరికీ ఉండొచ్చు. గోపా అంటే గౌడ్ ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్స్. దీంట్లో గౌడ్ ఆఫీసర్స్, ప్రొఫెషనల్స్ ఈ వనభోజనాల ద్వారా కలుసుకోవడం జరుగుతుంది. ఈ వనభోజనాలకు వచ్చిన పబ్లిక్ అందరూ వేరే డిపార్ట్మెంట్స్లో, వేరే వృత్తులలో ఉన్న వాళ్ళందరూ ఒకరొకరు పరిచయం కావడం జరుగుతుంది. దానివల్ల వారికి కానీ వారి పిల్లలకు కానీ నెక్స్ట్ ఫ్యూచరు వాళ్ళు ఏం చేయాలి అని గైడెన్స్ ఒకరొకరు కలవడం ద్వారా, అదే మన వాళ్ళు కూడా ఈ పై స్థాయిలలో ఉన్నారు, మనం కూడా ఇలా ముందుకెళ్ళొచ్చు అనేది వాళ్ళ పిల్లలు చూడడం జరుగుతుంది. అదే పెద్దలకు కూడా పరిచయాలు ఏర్పడితే వాళ్ళకు కావాల్సిన పనులు అవన్నీ జరగడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా గోపా చేసేది ఏంటంటే అందరినీ కలపడమే, ఐక్యత కోసము అందరినీ కలుస్తుంటే, విరివిగా కలుస్తుంటే. ఈ విధంగా వనభోజనాలు కార్తీక మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మొన్నే ఒక 2 వీక్స్ బ్యాక్ హైదరాబాద్లో కూడా జరిగింది. మరియు ఇప్పుడు గోపా 50 సంవత్సరాలు అయింది గోపా. అప్పుడు మేము గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం. డిసెంబర్ 28కి
హైదరాబాద్లో చేయాలనుకుంటున్నాం. ఈ సందర్భంగా గోపా సభ్యులకు మరి గౌడ్స్ అందరికీ డిసెంబర్ 28 హైదరాబాద్ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు హన్మకొండ గోప వరంగల్ గోప ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కార్తీక వనభోజనం అనేది మా గౌడ సంఘానికి తరతరాల నుండి ఉన్నది, ఈ రోజు వచ్చింది కాదు. ఇది మా తాతల ముత్తాతల నుండి కూడా ఈ వనభోజనాలు, మా కులం అనేది ఏంటంటే తాడి చెట్లు ఎక్కుతారు కాబట్టి మా కులం తప్పకుండా వనభోజనాలు పోయే సందర్భం ఉన్నది. అలాంటిది ఇక్కడ మేము ఇక్కడ కూడా వనభోజనాలు ఏర్పడుకోవడం జరిగింది. మరి మా కుల దైవం శివపార్వతులు, అలాగనే మహేశ్వర మన కంఠ మహేశ్వరుడు, కౌంటనే గోత్రం, అలాగే రేణుక ఎల్లమ్మ కూడా మా కులదైవం. ఇలాగ మేము ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మా కులం వీళ్ళని కొలుసుకొని ఒక మన చెట్టు కింద పూజ చేసుకొని, ఉసిరి చెట్టు కింద పూజ చేసుకొని కులమంతా ఒక దగ్గర కలిసి కూర్చొని భోజనం చేసే సందర్భమే కార్తీక వనభోజనం. ఈ వనభోజనం తరతరాలు వస్తుంది. మరి ఈ వనభోజనాలతోటి అన్ని గ్రామాల నుండి, మండలాల నుండి కులస్తులందరం ఒక కాడ కూర్చొని మాట్లాడుకొని ముందుకు ఎలా వెళ్ళాలి, మన గౌడ సంఘం ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో కూడా నిర్ణయాలు తీసుకునే సందర్భాలు కూడా ఏర్పాటు చేసుకుంటాం. గౌడ జాతి కోసము ముందుకు నడిపించే విధంగా కూడా మా కుల పెద్దలు కూడా నిర్ణయాలు తీసుకొని గౌడ జాతికి ముందు నడిచే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. రాజకీయ పరంగా కూడా మేము నిజంగా చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే ఉమ్మడి జిల్లా పరంగా మాకు ఎన్నో వేల ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈస్ట్కి వచ్చినా కానీ 30,000 ఓట్లు, హన్మకొండ పోతే 30,000 ఓట్లు, అన్ని అంతటా మాకు ప్రతి ఒక్క గ్రామాన్ని పోతే ఒక 150 కడప ఉంటుంది మాది. అంత పెద్ద కులం. కానీ రాజకీయ పరంగా మాత్రం మేము వెనుకబడుతున్నాము. అదేవిధంగా కూడా మా కుల పెద్దలు కూడా ఇప్పుడు నిర్ణయించుకొని రానున్న రోజుల్లో కూడా రాజకీయం కూడా మా కుల బలంతో మాకు కావాల్సిన సీట్లు కూడా మేము దక్కించుకుంటామనేది కూడా ఈ సందర్భంగా అందరం మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మేము ఎక్కడ ఉన్నా ఏది చేసినా మేము అన్ని ఉద్యమాలలో మా గౌడ సంఘం చాలా ముందుకుంటుంది. ఏ ఉద్యమం చేసినా గౌడ సంఘాలు చాలా ముందుకుండి కూడా నోరెత్తి మాట్లాడేది కూడా మా కుల సంఘాలే. మరి ఆ కుల సంఘాలకి ఈరోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా కుల పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకొని రానున్న రోజుల్లో కూడా వాళ్ళకు పెద్ద ఎత్తున ఒక గౌడ సంఘ మీటింగ్లు ఏర్పాటు చేసి కూడా చూపించాల్సిన అవసరం నేను కూడా తెలియజేసుకుంటూ మాకు రాజకీయంగా అన్ని రంగాల్లో మాకు స్థానం కావాలని కూడా మా గౌడ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తాము. ఈరోజు గౌడ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 23వ కార్తీక వనభోజన కార్యక్రమం వరంగల్ చిల్డ్రన్ పార్క్స్లో మధ్యకోటలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌడులందరూ కూడా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గౌడులు అన్ని రంగాలలో ఉండాలనే ఉద్దేశంతో, విద్య, వైద్య అన్ని రంగాలలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో మా యొక్క గౌడ సంఘం మరి మూల పురుషుడైనటువంటి కౌండిన్య ముని గారిని, అదేవిధంగా మరి మా కంఠ మహేశ్వర స్వామిని, అదేవిధంగా మా ఎల్లమ్మ తల్లిని ఇలా పూజలు చేసుకొని వారి ఆశీస్సులు గౌడ సంఘానికి, మరి గోపాకు గౌడలో ఉన్నటువంటి అందరికి కూడా, జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరికి కూడా ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో పూజ చేసుకొని పెద్ద ఎత్తున మరి కార్తీక వనభోజనాలు గత 23 సంవత్సరాలు చేయడం జరుగుతుంది. గోపా స్టార్ట్ అయ్యి మరి 50 సంవత్సరాలు, ఇప్పటికి 1975లో స్టార్ట్ అయ్యి మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఒక సామాజిక కార్యక్రమాలు ఇవే కాకుండా మరి విద్యార్థులకు కూడా, మన ఉత్తమ విద్యార్థులకు కూడా మేము బహుమతులు ఇవ్వడం జరుగుతున్నది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి గౌడులు తమ సత్తాను చాటడం కోసం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి రాజ్యాధికార దిశలో మరి ప్రయాణించే విషయంగా గోప ముఖ్య పాత్ర పోషిస్తుంది. అట్లాగే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గౌడులకు మరి టౌన్లో ఏదైతే మా ఏకైక కార్పొరేటర్ గారు పద్మక్క గారు ఉన్నారు, వారికి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ఏకైక కార్పొరేటర్ అయినటువంటి పద్మక్క గారికి మరి జిల్లాలో ఉన్నటువంటి డీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా గోప కార్తీక వనభోజనాల నుంచి కూడా మేము గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం. 23వ కార్తీక మాస వనభోజనానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర జనరల్ సెక్రటరీ మా శ్రీనివాస్ గౌడ్ అన్నగారికి, మరియు గౌడులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ప్రతిభ కనపరిచిన 10th ఇంటర్ విద్యార్థులకు బహుమతులు ఇచ్చుకుంటూ వాళ్ళని ప్రోత్సహించుకుంటూ మరి ఈ యొక్క గోప వనభోజనాల ద్వారా మేమందరం ఒకటే అని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా సమాజానికి తెలియజేసి ఏంటంటే గౌడులు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా గౌడులంతా ఒకటే అని తెలియజేస్తున్నారు. బొనగాని యాదగిరి గౌడ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
విద్యార్థి జేఏసీ చైర్మన్ ఆరగంటి నాగరాజు. ఈరోజు 23వ గౌడ అసోసియేషన్ గోప ఆధ్వర్యంలో గౌడ బంధువులందరినీ కూడా పెద్ద ఎత్తున దాదాపుగా 1000 మంది గౌడ సోదరుని ఇక్కడ ఐక్యమత్యం చేసి గౌడులకు 66 కార్పొరేట్ స్థానాలు ఈ హన్మకొండ జిల్లాలో ఉన్నాయి. ఈ 66 కార్పొరేట్ స్థానాల్లో కూడా దాదాపుగా 10 స్థానాలు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒకటే స్థానం మా గౌడ్లకు ఇవ్వడం జరిగింది. 10 స్థానాలు ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున మా గౌడ్ల దమ్మేందో సత్తేందో ఈ సభా వేదిక నుంచి మేము నిరూపిస్తాం మా ఐక్యతని. దాదాపుగా గౌడ్ల చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న 20 కోటను జయించినటువంటి ఘనత మొఘల్ సామ్రాజ్యమైనటువంటి గోల్కొండ కోటనే ఆనాడు ఆక్రమించినటువంటి చరిత్ర గౌడ్లకు ఉన్నది. మొట్టమొదటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా మేము ప్రతి రంగంలో ముందుంటా ఉన్నాం. కానీ రాజకీయ పార్టీలు మమ్మల్ని అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ గౌడ్లు ఎక్కడ రాజకీయంగా ఎదుగుతారో అనే భయంతో ఇవాళ చిన్న పదవులు కట్టబెట్టి మమ్మల్ని కింది స్థాయికి దిగదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఖబర్దార్ రాజకీయ నాయకులారా, మీ పబ్బం గడవాలంటే ఇకపైన గౌడ్లు ఇక్కడి నుంచే తెలియజేస్తున్నాం. మీరు గనక గౌడ సోదరులకి గౌడ మహిళా మనులకి ఖచ్చితంగా మీరు కనుక కార్పొరేట్ స్థానాలు కావచ్చు, స్థానికంగా రాబోయే రోజులలో కూడా బహుజన రాజ్యాధికారం రాబోతున్నది. బీసీలకు 42% రిజర్వేషన్ కనుక అమలైతే ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి గౌడే అవుతాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.